ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రై కళ్ళు నెత్తికెక్కాయా? ఎరా పార్టీ అయిపోయాక కూడా ఇంకా ఇక్కడేం చేస్తున్నావురా? వెళ్ళిపోవాలి కదా. మినిస్టర్తో కూడా ఇంతే సీరియస్గా ఇదే మాట చెప్పొచ్చు కదా. కలిసి వెళ్ళిపోతాం. మినిస్టర్ 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 సిగ్గు లేకుండా మినిస్టర్తో వచ్చావు కదరా. అసలు ఎవరిది? ఎవరి ఫోటోలు తీస్తుంది? ఏంటి సిగ్గు లేకుండా మినిస్టర్ ఇక్కడికి వచ్చాడా? అంటే నువ్వు పిలవలేదా? రే 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 ఏం మాట్లాడుతున్నావురా? నేనేమన్నాను, నువ్వేమంటున్నావు? అయ్యో, వీళ్ళు మళ్ళీ గొడవ పడ్డం మొదలు పెట్టారు. నువ్వన్నదే నేను అంటున్నాను మిస్టర్ శరత్ చంద్ర. మినిస్టర్కి సిగ్గులేదు, నాకు సిగ్గులేదు. సిగ్గులేని మాతో నువ్వెందుకు తిరుగుతున్నావు అంటున్నాను. రే చాలా ఎక్కువ చేస్తున్నావురా. మినిస్టరే గనక నీతో రాకపోయి ఉంటే నీ శవం ఈ ఇంటి గడప బయట ఉండేదిరా. అరే అరవకరా. ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. రే హలో శరత్ చంద్ర, ఏంటి మీ ఇద్దరు ఇంతలోనే ఫ్రెండ్స్ అయిపోయారా? నన్ను భోజనానికి పిలిచి మీ ఇద్దరు ఇక్కడుంటే ఎలా? పదండి భోంచేద్దాం. పదండి సార్, పదండి. ఏంటి మా అంకుల్తో గొడవ పడుతున్నారు? ఏమైంది? నేనేం గొడవ పడలేదు. మీ అంకులే ప్రతిదానికి గెలుక్కుంటున్నాడు. సరే సరే రండి, భోజనం అన్నారుగా. నక్షత్ర, ఏమైందమ్మా? ఏంటి లోచేసావు? నక్షత్ర, నేను బట్టలు మార్చుకుంటుంటే ఎవరో నా ఫోటోలు తీశారు మమ్మీ. ఏంటి? నువ్వు బట్టలు మార్చుకుంటుంటే ఫోటో ఎవరిది? నువ్వెవరినైనా చూసావా? లేదు మమ్మీ, సౌండ్ వచ్చింది, చూడగానే అక్కడ ఎవరు లేరు, వెళ్ళిపోయారు. అబ్బా, ఏమి తెలియనట్టు ఎంత యాక్టింగో, సహజ నటి. ఓ గాడ్, వాడెవడైనా సరే వదిలిపెట్టు. నువ్వేం కంగారు పడుకు బేబీ, నేను చూసుకుంటా. అవునమ్మాయి, వదలకూడదు, అస్సలు వదలకూడదు. రండి, నువ్వురా. ఏంటి మా అంకుల్తో గొడవ ఏంటి? కొందరు మీ అంకుల్ లాంటి వాళ్ళు గొడవ పడ్డానే పనిగా పెట్టుకుంటారు. అలాంటి మీ అంకుల్ లాంటి వాళ్ళను ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్తారు? గొడవ పడుతున్నావు అని చెప్తారు. ఉండండి, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇందాక బై మిస్టేక్ మన ఫోన్స్ ఎక్స్చేంజ్ అయిపోయాయి. హే, అవును, ఇది నా ఫోన్ కదా. ఓహ్,
ప్లీజ్ టేక్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏంటి అలా చూస్తున్నారు? వచ్చి తినండి. అదేంటి, తినిపించవా? ఆ? నేనా నువ్వే. తినిపించాలా? అవును. ఉహుం, అదేం కుదరదు. మీరే తినాలి. తినిపించవా? ఉహుం. సరే అయితే నేను వెళ్తాను. అదేంటి, ఆకలన్నారుగా? హే, వెళ్తానంటే పూర్తిగా వెళ్ళిపోతానని కాదు, నక్షత్ర దగ్గరికి వెళ్తానని చెప్తున్నాను. ఎందుకు? తనైతే నాకు కొసరి కొసరి తినిపిస్తుంది, అందుకే. అది తినిపిస్తే మీరు తినేస్తారా? తినేస్తాను. అలా ఎలా తినేస్తారు? మామూలుగానే, నోటితో. చాలండి జోకులు. అది తినిపిస్తుంటే మీరు తింటూ ఉండడం ఎవరైనా చూస్తే గొడవలు అవుతాయంటావు. ఇది నీ రెగ్యులర్ డైలాగ్. ఇంకేమైనా కొత్తగా ఉంటే చెప్పు. సరే అయితే, అది తినిపిస్తే మీరు తింటానంటారు. అంటే అదంటే మీకు ఇష్టమా? కాదు. ప్రేమ? కాదు. మరెలా తింటారు? అరే నోటితో అని మాత్రం చెప్పకండి. ఇందుకు తినవచ్చు అని నేను కన్విన్స్ అయ్యేలా ఒక్క రీజన్ చెప్పండి. కన్విన్స్ అయితే నేనే వెళ్ళండి తినండి అని చెప్తాను. కన్విన్స్ కాకపోతే నువ్వు తినిపిస్తావా? ముందు రీజన్ చెప్పండి. నక్షత్రం నన్ను ప్రేమిస్తోంది, కరెక్ట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కరెక్ట్. నేను ప్రేమిస్తున్న నువ్వు నాకు తినిపిస్తే నేను హ్యాపీ. అలాగే నన్ను ప్రేమిస్తున్న నక్షత్రం నాకు తినిపిస్తే నక్షత్ర హ్యాపీ. ఎవరో ఒక్కరం అయితే హ్యాపీగా ఉండొచ్చు కదా. ఆ హ్యాపీ కోసం నక్షత్ర పెడితే నేను తింటాను. రీజన్ పర్ఫెక్ట్ గా ఉందిగా. కన్విన్స్ అయ్యావా? ఇంత సైలెంట్గా ఉన్నావంటే కన్విన్స్ అయ్యావనే అర్థం. పోన్లే, నక్షత్రనే హ్యాపీగా ఉంచుదాం. ఆగండి. ఏంటి? నేను తినిపిస్తే హ్యాపీగా ఉంటారు, అంతేగా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.